అంతరిక్షంలో భారత్ అమెరికా భాగస్వామ్యం అప్రతిహతంగా కొనసాగుతుంది. ఇటీవలే యాక్సియం-4 మిషన్ను విజయవంతంగా పూర్తి చేసిన ఇస్రో, నాసాలు ఇప్పుడు మరో బృహత్తర ప్రయోగాన్ని కూడా సక్సెస్ చేశాయి. భూమిపై సంభవించే ప్రకృతి వైపరీత్యాలను మరింత ఖచ్చితంగా అంచనా వేసేందుకు భూమిపై పక్కా నిఘా నుంచే నిసార్ ఉపగ్రహ ప్రయోగాన్ని చేపట్టిన ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగాన్ని శ్రీహరికోట నుంచి ప్రయోగించగా ఈ మిషన్ 2 దేశాలకు కీలకంగా గతంలో మోడీ, ట్రంప్ అభివర్ణించారు. ఈ ప్రయోగంతో భారత్, అమెరికా అంతరిక్ష సహకారం మరింత పెరగటమే కాకుండా విపత్తుల నిర్వహణ, వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. ఈ ప్రయోగానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ స్టోరీలో తెలుసుకుందాం. నాసా, ఇస్రో కలిసి ప్రయోగిస్తున్న ఈ శాటిలైట్కు నిస్సార్ అని పేరు పెట్టారు. సుమారు 12,500 కోట్ల ఖర్చుతో ఈ మిషన్ను చేపట్టారు. ఈ ఉపగ్రహాన్ని జూలై 30న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి GSLV F-16 రాకెట్ ద్వారా సాయంత్రం 5:40 ప్రయోగించారు. ప్రయోగ కేంద్రం నుంచి రాకెట్ బయలుదేరిన 18 నిమిషాల తర్వాత నిర్దేశిత కక్షలోకి ఉపగ్రహాన్ని చేర్చింది. ఇక భూమికి 743 కిలోమీటర్ల ఎత్తులో 98.40 డిగ్రీల కోణంలో సూర్య అనువర్తిత కక్షలోకి ఉపగ్రహం విజయవంతంగా చేరినట్టు ఇస్రో ప్రకటించింది. ప్రయోగం విజయవంతం కావటంతో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. నిసార్ శాటిలైట్లో సార్ అనే కొత్త టెక్నాలజీని వాడుతున్నారు. ఇందులో 2 రకాల రాడార్లు ఉన్నాయి. ఇవి దట్టమైన అడవుల్లో కూడా సమాచారాన్ని సేకరించగలవు. భూ పొరల్లో కదలికలు, భూమిపై తేమ శాతాన్ని కూడా ఖచ్చితంగా అంచనా వేయగలుగుతుందంటే నిసార్ శాటిలైట్ ఎంత కీలకమైందో అర్థం చేసుకోవచ్చు. భూమిని పరిశీలించే వాటిలో ఈ ప్రయోగం ఇప్పటి వరకు చాలా ఖరీదైన ప్రయోగం. నిసార్ అనేది 2,392 కిలోల బరువున్న ఒక ప్రత్యేకమైన భూ పరిశీలన శాటిలైట్. ఇందులో నాసా ఎల్ బ్యాండ్, ఇస్రో ఎస్ బ్యాండ్ ఉన్నాయి. డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపర్చర్ రాడార్తో భూమిని పరిశీలించే మొట్టమొదటి ఉపగ్రహం ఇదే. ఈ నిసార్ శాటిలైట్ భూగోళ మొత్తాన్ని స్కాన్ చేయనుంది. 12 రోజుల వ్యవధిలోనే పగలు, రాత్రి డేటాతో పాటు వాతావరణ సమాచారాన్ని కూడా అందించనుంది. నిసార్లోని రాడార్లు రోజుకు సుమారు 80 TB డేటాను ఉత్పత్తి చేస్తాయి. అంటే సుమారు 150 నుండి 512 GB హార్డ్ డ్రైవ్లను నింపేంత డేటాను అందిస్తుంది. నిసార్ అందించే డేటాను ఎప్పటికప్పుడు ప్రాసెస్ చేసి, స్టోర్ చేసి క్లౌడ్ ద్వారా అందరికీ అందుబాటులో ఉండేలా చేయనున్నారు. అసలు ఈ నిసార్ అంటే ఏంటంటే, నిసార్ అంటే నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ అని అర్థం. ప్రస్తుతం భూమిపై జరుగుతున్న మార్పులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి నాసా, ఇస్రోలు ఈ నిసార్ ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమవుతున్నాయి. ఈ చారిత్రాత్మక మిషన్ భూ ఉపరితలం, మంచు పర్వతాలపై జరుగుతున్న చిన్న చిన్న మార్పులను గతంలో ఎన్నడూ లేని విధంగా పూర్తి వివరాలతో నమోదు చేయనున్నాయి. వ్యవసాయం, ప్రకృతి వైపరీత్యాల పర్యవేక్షణ, సముద్రపు మంచు, హిమనీ నదాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి హై రిజల్యూషన్ ఫోటోలను షేర్ చేస్తుంది. భూమిపై ప్రతి కదలికను నిసార్ పసిగడుతుంది. అధిక స్పేషియల్ రిజల్యూషన్తో భూమిని పరిశీలించేందుకు స్విప్సార్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. భూమి ఉపరితల భూపొరలు, మంచు కదలికలు, వృక్ష సంపదలో మార్పులను ఇది కొలుస్తుంది. నిసార్ శాటిలైట్ సెంటీమీటర్ల మార్పులను కూడా కొలవగలదని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నిసార్ శాటిలైట్ అందించే డేటా ప్రపంచవ్యాప్తంగా సహజ వనరులు, ప్రమాదాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఉపయోగపడుతుందని నాసా పేర్కొంది. వాతావరణ మార్పుల ప్రభావాలు, వాటి వేగాన్ని అర్థం చేసుకునేందుకు శాస్త్రవేత్తలకు సమాచారాన్ని అందిస్తుందని కూడా తెలిపింది. ఇక నిసార్ ఉపగ్రహం నీటి లోతును కూడా కొలుస్తుంది. దీన్ని బాథీమెట్రిక్ సర్వే అంటారు. ఇది కరిగే హిమనీ నదాలు, సముద్ర మట్టం పెరుగుదల, కార్బన్ నిల్వలలో మార్పులను అర్థం చేసుకొని చర్యలు తీసుకునేందుకు దోహదపడుతుంది. నిసార్ శాటిలైట్ భూమి పొరల్లో కదలికలు, సముద్ర భూభాగంలో మార్పులను కూడా గుర్తించగలదు. తద్వారా సునామీలు, భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, కొండ చర్యలు విరిగిపడటం లాంటి ప్రకృతి వైపరీత్యాలను ముందే గుర్తించడానికి ఆస్కారం కలుగుతుంది. ఈ ఉపగ్రహం ద్వారా పర్యావరణ వ్యవస్థ, కార్బన్ సైకిల్, భూమి వాతావరణంలో మార్పులను, ఇతర ప్రభావాలను తెలుసుకోవచ్చు.
తద్వారా ప్రజలకు వెంటనే హెచ్చరికలు జారీ చేయటం మరింత సులభమవుతుంది. ఈ శాటిలైట్ ద్వారా తీర ప్రాంతాలను పరిశీలించడం, ఓడలను కనిపెట్టడం, శత్రు దేశాల కదలికలపై నిఘా ఉంచడం కూడా వీలవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. నాసా, ఇస్రోల మధ్య మొదటి ఉమ్మడి ఉపగ్రహ మిషన్గా ఈ నిసార్ నిలవనుంది. ఏడాది ఫిబ్రవరిలో వాషింగ్టన్లో భేటీ అయిన నరేంద్ర మోడీ, డొనాల్డ్ ట్రంప్లు ఈ మిషన్ను భారత్ అమెరికా పౌర అంతరిక్ష సహకారానికి కీలకమైన సంవత్సరంగా అభివర్ణించారు. నిసార్లో భారత్, అమెరికా సమాన భాగస్వామ్యం ఉంది. అంతేకాకుండా నాసా, ఇస్రో మధ్య తొలి హార్డ్వేర్ సహకారాన్ని ఈ ప్రయోగం సూచిస్తుంది. ఈ ప్రయోగానికి కావలసిన రాడార్ సిస్టంలు, కమ్యూనికేషన్ టెక్నాలజీ, సైంటిఫిక్ డివైజ్లను నాసా అందించింది. స్పేస్ క్రాఫ్ట్, లాంచింగ్ వెహికల్, ఆపరేషనల్ సపోర్టును ఇస్రో అందిస్తోంది. నాసా తరపున జేపీఎల్ సంస్థ ఈ ప్రాజెక్టుకు పనిచేస్తూ ఉండగా, బెంగళూరులోని యుఆర్ రావ్ ఉపగ్రహ కేంద్రం, అహ్మదాబాద్లోని ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఇస్రో వైపు పనిచేస్తున్నాయి. ఈ నిసార్ ప్రయోగంతో అంతరిక్ష రంగంలో భారత్, అమెరికా మధ్య పెరుగుతున్న సహకారంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించనుంది. చంద్రయాన్-1, ఇటీవల యాక్సియం మిషన్ 4 వంటి సక్సెస్ఫుల్ మిషన్ల తర్వాత నిసార్ కూడా ఈ జాబితాలో చేరుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారత గ్రూప్ కెప్టెన్ సుభాంశు శుక్లా పాల్గొన్న యాక్సియం మిషన్ 4లో తొలిసారిగా ఇస్రో, నాసా వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కలిసి పనిచేయటం గమనార్హం. గత 2 దశాబ్దాలుగా అంతరిక్ష రంగంలో భారత్ అద్భుత విజయాలతో ప్రపంచ దేశాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇస్రో శాస్త్రవేత్తలు తక్కువ ఖర్చుతో చంద్రయాన్ సిరీస్ ప్రయోగాలు విజయవంతం చేసి అంతరిక్ష చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. అమెరికా, రష్యా, చైనా, జపాన్ వంటి దేశాలు గత కొన్ని దశాబ్దాలుగా అంతరిక్ష రంగంలో ఎన్నో విజయాలు, అపజయాలు సాధించగా ఇందుకోసం భారీగా బడ్జెట్ను కేటాయించేవి. కానీ ఇస్రో మాత్రం స్వదేశీ టెక్నాలజీ, శాస్త్రవేత్తల సహకారంతో తక్కువ ఖర్చుతోనే ప్రయోగాలు చేపట్టి వాటిని విజయవంతం చేసి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. చంద్రయాన్-3 విజయంతో స్పేస్ చరిత్రలోనే తొలిసారి చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలు పెట్టిన తొలి దేశంగా భారత్ ఘనకీర్తిని సొంతం చేసుకుంది. దీంతో భారత్తో కలిసి అంతరిక్ష ప్రయోగాలు చేసి మరిన్ని విజయాలు దక్కించుకోవాలని అమెరికా ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలోనే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కలిసి నిర్వహించిన ఈ ప్రయోగం స్పేస్ చరిత్రలో సరికొత్త అధ్యాయంగా మిగిలిపోనుంది.